కరుపు మన తెలుగులో వీరభద్రుడు. ఈ సినిమా ఎలా ఉందో సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే పర్లేదు చూడొచ్చు. నాకైతే డీసెంట్‌గా అనిపించింది. వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో సూర్యకి ఇదే ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 'జై భీమ్' అలాగే 'ఆకాశం మీ హద్దురా' ఈ 2 సినిమాలు మంచిగున్నా కూడా ఇవి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయినాయి. సో బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే సూర్య కెరీర్‌లోనే ఇది హైయెస్ట్ గ్రాసింగ్ సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 3 డేస్‌లోనే 100 క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో మొత్తానికి చాలా కాలం తర్వాత సూర్య బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్‌ని మనం చూడబోతున్నాం. ఇక మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే నాకైతే స్టోరీ రొటీన్ అనిపించింది. కానీ చాలా డిఫరెంట్‌గా చూపించారు. జ్యుడిషియరీ సిస్టమ్‌లో ఉన్న కరప్షన్ వల్ల చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పుడు ఆ కరప్షన్‌ని తొలగించడం కోసం, అలాగే ఆ సిస్టమ్‌ని చేంజ్ చేయడం కోసం ఒక హీరో వచ్చాడు. ఆ హీరో మామూలు మనిషి కాదు, దేవుడు. దేవుడు ఎలాగా కరప్షన్‌ని తొలగించిండు అనే సిస్టమ్‌ని చేంజ్ చేశాడనేది మిగతా స్టోరీ. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మాక్సిమం చాలా రియలిస్టిక్‌గా, రిలేటబుల్‌గా చూపించారు. ఒక కామన్ మ్యాన్‌కి కష్టం వస్తే పోలీసులు, కోర్టులు అది సాల్వ్ చేయకుండా ఎలా తిప్పించుకుంటారని చూపించారు. మనకు తెలుసు మన దేశంలో సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది. మీరు ఒక కేస్ పెడితే అది సాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంతమందికి 5 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమందికి 10 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమంది కేసెస్ అయితే 25 ఇయర్స్ అయినా సరే అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటది. మరి ఇంత డిలే అయితే, మరి ఇంత కరప్షన్ ఉంటే మనుషులు ఎంత నష్టపోతారనే చూపించారు. నాకైతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్న సేపు మన తెలుగు మూవీ 'గోపాల్ గోపాల్' గుర్తుకొచ్చింది. ఆ మూవీలో కూడా దేవుడు మనిషి రూపంలో భూమి మీదకొచ్చి కోర్ట్ కేస్ విషయంలో సాయం చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా రియలిస్టిక్‌గా మంచిగుంది. బట్ అనవసరంగా సెకండ్ హాఫ్‌లో ఓవర్ ద టాప్‌కెళ్ళిపోయి క్యూరియాసిటీ ఫ్యాక్టర్ మొత్తం మిస్ చేసుకోరు. ఒకసారి ఆలోచించండి. సూపర్ మ్యాన్ చాలా పవర్ఫుల్‌గా ఉంటాడు. కానీ మరీ పవర్ఫుల్‌గా ఉంటే ఎవరైనా సరే ఎట్లా ఎదుర్కుంటారు? అప్పుడు విలన్ ఉండాల్సిన అవసరం ఉండదు కదా! అందుకే ఇంట్రెస్టింగ్‌గా అతనికో వీక్‌నెస్ పెట్టారు. దానివల్ల ఎవరైనా సరే అతన్ని ఓడించగలుగుతారు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో దేవుడు చాలా పవర్ఫుల్‌గా కనిపిస్తాడు. బట్ మరీ అంత పవర్ఫుల్‌గా ఉంటే విలన్ కూడా ఏం చేయలేడు కదా! అందుకని చెప్పేసి ఒక లిమిటేషన్ పెట్టిర్రు. బట్ అది ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. దాంతో మూవీ మొత్తం ప్రిడిక్టబుల్ అయిపోతది. దాంతో ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల మూవీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఈ మూవీలో 24, సింగం అలాగే తలపతి విజయ్ నటించిన లియో మూవీ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే ఆ లియో మూవీ రిఫరెన్స్ చాలా బాగా నచ్చింది. థియేటర్‌లో క్రేజీ రెస్పాన్స్ వచ్చింది ఆ లియో మూవీ రిఫరెన్స్‌కి. ఆ సీన్‌ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆల్వేస్ సూర్య గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అలాగే విలన్‌గా నటించిన ఆర్‌జే బాలాజీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. త్రిషకి మంచి రోలే పడ్డది. బట్ ఆవిడ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంది. అదేంటో ఈ మూవీలో హీరో కన్నా విలనే ఎక్కువసేపు కనిపిస్తాడు. ఇక తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటే తెలుగు డబ్బింగ్ పర్లేదు మంచిగుంది. కాకపోతే సాంగ్స్ అయితే ఒక్క ముక్క కూడా అర్థం కాలే. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ ఏం బాలే. ఒకవేళ మీకు తమిళ్ వచ్చి ఉంటే మీరు ఈ మూవీని తమిళ్‌లో చూడడం బెటర్. సాంగ్స్ అర్థమవుతాయి. అలాగే ఈ మూవీలో ఆల్రెడీ చాలా డైలాగ్స్ తమిళ్‌లో ఉన్నాయి. సో తమిళ్‌కి ప్రిఫరెన్స్ ఇయ్యండి. ఒకవేళ మీకు తమిళ్ వస్తే. లేకపోతే తెలుగులోనే చూడండి. ఓవరాల్‌గా ఈ మూవీ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. చాలా రియలిస్టిక్‌గా, రిలేటబుల్‌గా అనిపించింది. సూర్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ అలాగే 24, సింగం అండ్ లియో మూవీ రిఫరెన్సెస్ అన్నీ వర్కౌట్ అయిపోయినాయి. ఇక నెగెటివ్స్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం నెగెటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న క్యూరియాసిటీ సెకండ్ హాఫ్‌లో ఏముండదనమాట. మనకు అర్థమైపోయింది సెకండ్ హాఫ్ ఎట్లా ఎండ్ అయిపోతుందని. సో సెకండ్ హాఫ్ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఇక మూవీ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి నేను ఇచ్చే నా పర్సనల్ రేటింగ్ 6.8/10. ఒకవేళ ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సరే మరి మరొక మూవీతో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఇట్ గైస్. సీ యూ అగైన్.